ధనసూత్ర వ్యూవర్స్ అందరికీ కూడా నా నమస్కారం. నేను మీకు తెలుసు మీ బాబీ మాస్టరు. ఈరోజు ఈ సప్త గోదావరి ప్రాంతానికి రావడం జరిగింది. గోదావరిలో సప్త గోదావరి ఏంటని మీరు అనుకోవచ్చు. కుతూహలుడు లీలావతి పరిణయం అనే ఒక గ్రంథం రాసినప్పుడు అందులో మన గోదావరి ప్రాంతాన్ని ప్రస్తావిస్తాడు. సాధారణంగా అందరూ అనుకునేది ఏంటంటే ధవళేశ్వరం దగ్గర, రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం వరకు వచ్చిన గోదావరి అక్కడ రెండు పాయల కింద విడిపోతుంది కదా, అక్కడ ఒకటి వశిష్ట, రెండవది గౌతమి పాయలతో విడిపోతుంది అని అనుకుంటారు. కానీ నిజానికి ఈ గోదావరి నది 7 పాయల కింద విడిపోతుంది. అంతర్వేది దగ్గరికి వచ్చేటప్పటికి 7 పాయల కింద విడుతుంది. అందుకనే దీన్ని సప్త గోదావరి ప్రాంతము అని చెప్తారు. ఒక్కోసారి ఒక్కో చోట మనం వీడియో తీస్తున్నాం కదా. ఈ రోజున ఇక్కడ పి గన్నవరం శ్రీమతి డొక్కా సీతమ్మ గారి అక్విటేటివ్ దగ్గర వీడియో తీయాలి అనే సదుద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మనం ఇప్పుడు పి గన్నవరం అక్విటేటివ్ దగ్గర, డొక్కా సీతమ్మ గారి అక్విటేటివ్ దగ్గర ఉన్నాం. డొక్కా సీతమ్మ గారు అంటే మీకు తెలుసు, లంకల గన్నవరంలో ఒకప్పుడు పూర్వకాలంలో ఇక్కడున్న పేద ప్రజలందరికీ కూడా ఎంతోమందికి అన్నదానం చేసిన అన్నపూర్ణ. అందుకని ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఆవిడ పేరునే మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. దానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఈ లంకల గన్నవరంలో ఆవిడ పేరు వినబడిన ఇల్లంటూ ఉండదు. ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కానీ మన భారతదేశం ఎక్కువగా అన్నం పరబ్రహ్మ స్వరూపమని భోజనం మాట వచ్చినప్పుడు డొక్కా సీతమ్మ గారి పేరు, అన్నదానం చేసిన వాళ్ళలో ఆవిడ పేరు ఎక్కువగా వినపడుతూ ఉంటుంది. మన డిప్యూటీ సీఎం గారు కూడా ఎక్కువసార్లు ఆవిడ పేరును ప్రస్తావిస్తూ ఉంటారు, మీకు తెలిసిన విషయం. ఇక్కడ బాగా పేరెన్నికగిన వ్యక్తి ఆవిడ. ఇక్కడ అన్నపూర్ణమ్మ కింద డొక్కా సీతమ్మ గారిని చెప్తాం. ఈ ప్రాంతంలో, ఈ గోదావరి ప్రాంతానికి చెందిన వాళ్ళం కాబట్టి ఇక్కడ మన ధనసూత్ర సిరీస్ ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ చెప్దామనే ఉద్దేశంతో ఈ రోజున మా టీము మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మనం ధనసూత్ర సిరీస్ దగ్గరకు వస్తే, లా ఆఫ్ అట్రాక్షన్ ధనసూత్ర సిరీస్ అని ఎందుకు అంటున్నారు అని అనుకోవచ్చు మీరు. మనం చేసేది ఏమి రాకెట్ సైన్స్ అయితే ఏమీ కాదు. లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం అనే దాన్ని మనం మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ధనసూత్ర అనే ఒక కాన్సెప్ట్ పేరు పెట్టుకుని మనం దీన్ని చేయడం జరుగుతుంది. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి అనేది మనం ఎంవీఆర్ ధనసూత్ర ఛానల్లో మనకి చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు అది కూడా ఒకసారి వీక్షించవచ్చు. ఈరోజు చెప్తున్నాం, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది, ఆకర్షణ సిద్ధాంతం అనేది మనకి మన బ్రెయిన్లో ఉన్న సబ్కాన్షియస్ మైండ్ ద్వారా అది ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. అంటే బ్రెయిన్ ఒకటే కదండి, ఎందుకని మీరు వీడియో చెప్పినప్పుడు 3 టైప్స్లో చెప్తున్నారు అనుకోవచ్చు. ఇందులో మనకి మన బ్రెయిన్ కాన్షియస్ మైండు, సబ్కాన్షియస్ మైండు, సూప్రా కాన్షియస్ మైండ్ అనే పేర్లతోటి 3 విధాలుగా ఉంటుంది. ఇందులో సూప్రా కాన్షియస్ మైండ్ను ఇప్పుడు మనం ప్రస్తావించుకోని అవసరం లేదు, కానీ కాన్షియస్ మైండ్ చేతన అవస్థ, సబ్కాన్షియస్ మైండ్ సుప్త చేతనాత్మక వ్యవస్థ అని వీటిని మన మనసులోని 2 ధోరణులు. ఇవి ఎలా పనిచేస్తాయంటే, కాన్షియస్ మైండ్ దగ్గరకు వచ్చేటప్పటికి, కాన్షియస్ మైండ్ మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు మనం చేసే పనులన్నీ కూడా మనం మన కాన్షియస్ మైండ్ ద్వారానే చేస్తాం. అది ఎలాగా అంటే, మనం ఉదయం లేచిన తర్వాత బ్రష్ చేసినా, ఇతర పనులన్నీ చేసుకున్నా, మనం రెడీ అయ్యి మనం ఆఫీస్కి వెళ్ళినా లేదా మన డ్యూటీకి దేనికైనా వెళ్ళినా, మనం మన జీవితంలో మనం కావాల్సిన కోరుకున్నవి, మనం చూసేవి, ఈ పనులన్నీ కూడా మనం ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక పెళ్లి చేసుకోవాలన్నా, ఏదైనా సరే ప్రతి పని, మీరు రోజువారీ పనులైనా ఇవన్నీ కూడా రాత్రి మీరు నిద్రపోయేంత వరకు కాన్షియస్ మైండ్ పనిచేస్తూ ఉంటుంది. అదే సబ్కాన్షియస్ మైండ్ దగ్గరికి వచ్చేటప్పటికి 24 అవర్స్ మీరు నిద్రపోయేటప్పుడు కూడా పనిచేస్తుంది. అది మీరు నిద్రపోయినా కూడా మీ జీర్ణ వ్యవస్థ పనిచేస్తుంది, మీ శ్వాసక్రియ పనిచేస్తుంది, అలాగే మీ ప్రతిదీ, మీ నాడీ వ్యవస్థ పనిచేస్తుంది. ఇవన్నీ సబ్కాన్షియస్ మైండ్ ద్వారా జరుగుతూ ఉంటాయి. ఈ సబ్కాన్షియస్ మైండ్కి
మనం ఏదైతే ఫీడ్ చేస్తామో, ఏదైతే మనం చెబుతామో, లేదా మనం ఏదైతే కమాండ్ ఇస్తామో దాన్ని చేయడం వరకునే దాని పని. అంటే మనం ఏదైనా ఇప్పుడు ఒక పాజిటివ్గా మాట్లాడుకుంటే మన లైఫ్లో ఖచ్చితంగా పాజిటివ్గానే జరుగుతుంది. నెగిటివ్గా మాట్లాడుకుంటే నెగిటివే జరుగుతుంది. ఈరోజు మనం సమాజంలో ఉన్న ఈ పేద ధనిక భేదాలు, అలాగే ఉన్నవాడు లేనివాడు అనేది, కొద్దిమంది ఎల్లప్పుడూ కూడా కష్టాలతోటి, అపోహలతోటి, ఇబ్బందులతోటి ఉండడం, కొద్దిమంది ఎప్పుడూ సుఖ సంతోషాలతోటి, ఆరోగ్యాలతోటి ఆనందంగా ఉండడం, డబ్బుని ఇప్పుడు కలిగి ఉండడం, ఆరోగ్యాన్ని కలిగి ఉండడం. ఈ డిఫరెన్సెస్ ఎందుకు వస్తున్నాయి? కేవలం మనలో ఉన్న ఆలోచన ధోరణి గురించి వస్తుంది. ఆ ఆలోచన ధోరణిలో మనకిప్పుడైనా లా ఆఫ్ అట్రాక్షన్లో చెప్పేది ఏంటంటే, యాజ్ ఏ కోచ్గా, ఎప్పుడు మనకి నెగిటివ్ ఆలోచన వచ్చినా మీరు ఒకటే మాట చెప్పండి. మీకు నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు క్యాన్సిల్ అని చెప్పండి. లేదా ఏదైనా నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు డిలీట్ అని చెప్పండి. అక్కడి నుంచి పాజిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టండి. మీకు ఇది ఒక రోజులో సాధ్యమైపోతుందని నేను చెప్పను. మీకు ఏదైనా ఒక నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు, అంటే అయ్యో ఇవాళ సాయంత్రం హైదరాబాదు రాజమండ్రి నుంచి బస్సు ఎక్కి వెళ్తాను, ఈ బస్సుకి ఏదైనా జరుగుద్దేమో, ఎక్కడైనా ఏ టైరో పేలిపోద్దేమో, బస్సు ఎక్కడైనా పాడైపోయి మైంగా ఆగిపోద్దేమో, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ జరుగుద్దేమో అని మీరు బస్సు ఎక్కేటప్పుడు ఆలోచించారు అనుకోండి, సాధారణంగా అది జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు సబ్కాన్షియస్ మైండ్లో మీరు నెగిటివ్గానే చెప్తున్నారు కాబట్టి అది జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా అలా నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు మీ మైండ్లో మీరు క్యాన్సిల్ అని చెప్పండి, లేదు డిలీట్ అని చెప్పండి. ఆ తర్వాత మళ్ళీ పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోండి. ఆటోమేటిక్గా మీరు అన్నీ పాజిటివ్గా ఆలోచించినప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని తీసుకుని మీ జీవితంలో అన్ని మంచి పనులే చేస్తుంది. మీరు కోరుకున్నవే జరుగుద్ది. మీరు ఏది అనుకుంటే అది జరుగుద్ది. మీ కళలు నెరవేరబడతాయి. కళలు చాలామందికి అంటారు, కానీ దాన్ని నిజం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ నిజం చేసుకునే వాళ్ళలో మీరు కూడా ఉండాలనేది నా ఆకాంక్ష. మీరు ఏదైతే కోరుకుంటున్నారో, డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం, విజయం, రిలేషన్షిప్, ఏదైనా సరే మీరు ఏది కోరుకుంటారో అది లా ఆఫ్ అట్రాక్షన్ మీకు ఇస్తుంది. మీకు దానికోసమని నేను ధనసూత్ర ఛానల్లో ప్రతిసారి మీకు చెప్పేది అదే, పాజిటివ్గా ఆలోచించండి. మీకు దీనిలో ఎన్నో రెమెడీస్ ఇస్తాను, ఎన్నో టెక్నికల్ చెప్తాను. లా ఆఫ్ అట్రాక్షన్లో సాధారణంగా డైలీ రొటీన్ ఉంటుంది. డైలీ రొటీన్ కాకుండా మన పూర్వకాలం మన మనసుకు తగిలిన గాయాలు ఉంటాయి, వాటిని ఓన్స్ అంటారు ఇంగ్లీష్లో. వాటికి కూడా మేము క్లాసెస్ ఎప్పుడైనా చెప్పినప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ బేసిక్ క్లాస్ ఉంటుంది, అలాగే అడ్వాన్స్డ్ క్లాస్ ఉంటుంది, మనీ మాస్టరీ క్లాస్ ఉంటుంది. ఇలా మన క్లాసులు జరుగుతూ ఉంటాయి. ప్రథమంగా మేము నవంబర్లో ఇక్కడ రాజమండ్రిలోను, అలాగే భీమవరంలోను, ముందుగా గోదావరి జిల్లాలో చెప్పాలి అనేది మా ముఖ్య ఉద్దేశం, నాటి ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న చాలామంది తమ ఉపాధి కోసమని ఇతర దేశాలు, అంటే దుబాయ్, కువైట్, సింగపూరు, ఈ మధ్య రకరకాల దేశాలు వెళ్తున్నారు. మా ఏరియాలో ఇజ్రాయెల్, ఇంకే చెప్తున్నారు, ఇస్తాంబుల్, ఇంకా చాలా ప్లేసెస్ చెప్తున్నారు. ఇలాగే ఇతర దేశాలు వెళ్ళిపోతున్నారు. పోనీ అక్కడికి వెళ్ళి బాగా సంపాదించుకుంటే వాళ్ళు బాగుంటే మనం హ్యాపీ, అందరూ హ్యాపీ. కానీ అక్కడికి వెళ్ళి కష్టాలు పడే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది. ఇంత ఇబ్బంది పడి పాపం ఒక లక్ష రూపాయలు తగలేసి భార్య బిడ్డల్ని, తల్లిదండ్రులని, ఫ్యామిలీని, ఫ్రెండ్స్ని అందరం వదులుకుని గల్ఫ్ దేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ 20,000కి 25,000కి చేసేవాళ్ళు, ఎడారులో పడి ఉండేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కేవలం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే వాళ్ళు ఆలోచించిన ఆలోచన స్థితి, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ థాట్ ప్రాసెస్ అలా ఉంది. వాళ్ళు పుట్టగానే వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్పారు, ఒరే బాబు పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగండి అని చెప్పేవారు. మనం తాతల కాలం నుంచి వచ్చే మాటలు అవి వాళ్ళు పట్టుకున్నాయి. కానీ నేటి సమాజంలో అలా కాదు కదా. నిన్నటికంటే ఈ రోజు కంటే రేపు డెవలప్మెంట్ ఉంటేనే. మనం రేడియో దగ్గరే ఆగిపోతే ఈరోజు ఇలా సెల్ ఫోన్ దాకా రాం కదా. ఒకప్పుడు నాకు తెలిసి నా చిన్నతనంలో ఒక 25 years 30 years బ్యాక్ కూడా ఎలా ఉండేదంటే, అమెరికాకు ఒక ఫోన్ చేయాలంటే వారం ముందు ట్రంకాలు బుక్ చేసేవారు. తర్వాత వారానికి ఒక ఫోన్ వచ్చేది.
అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి. కానీ ఇప్పుడు డైరెక్ట్గా వీడియో కాల్ మాట్లాడడం, కాన్ఫరెన్స్లో మాట్లాడుకోవడం ఇలా ఎంతో డెవలప్ అయింది. కాబట్టి మనిషి అనేవాడు నిన్నటికంటే రేపు, నిన్నటికంటే ఈరోజు, ఈరోజు కంటే రేపు ఇలా డే బై డే డెవలప్ అవ్వాలి. ఆ డెవలప్ అవ్వడానికి మనం ఇప్పుడు పాజిటివ్ దృక్పథంతో ఉండాలి. కానీ మనకున్న నెగిటివ్ ఆలోచన ద్వారా మన లైఫ్ని మనం క్రిటికల్ చేసుకుంటున్నాం. అలా ఎప్పుడూ చేసుకోకండి. కనీసం మిగతా వాళ్ళందరూ మన సమాజాన్ని అంతటినీ మార్చలేకపోవచ్చు. కనీసం నా ధనసూత్ర క్లబ్లోని మెంబర్స్ని, నా ధనసూత్ర వ్యూవర్స్లోకి ఎంత వీలైనంత మందిని నేను మార్చినప్పుడు నాకంటూ, నా టీంకంటూ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి నా టీము, నేను అనుకున్నది ఏంటి అంటే జనం అందరికీ ఇది చేరేలాగా మనం లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పాలి అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. మేము ఈ ప్రాంతాలన్నింటిలో గోదావరి ప్రాంతానికి చెందిన వాళ్ళం కాబట్టి ఈ ఏరియాలో వీలైనంత వరకు అందరికీ కూడా వాళ్ళ జీవన విధానంలో మార్పు తెచ్చి వాళ్ళు ఒక మంచి ఇన్కమ్ సంపాదించుకునేలాగా, వాళ్ళ ఆరోగ్యంతో, ఆనందంతో ఉండేలాగా ప్రతి ఒక్కరిని మార్చాలి అనేది మా ముఖ్యమైన సంకల్పం. కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ని, ధనసూత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేయండి, మరో నలుగురు చేత సబ్స్క్రైబ్ చేయించండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎల్లప్పుడూ మమ్మల్ని ఆదరించండి. మీరు ఎప్పుడూ కూడా మా వెంటే ఉన్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. మీకు ఎప్పుడూ మా సేవలను అందిస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ బాబీ మాస్టరు, పి గన్నవరం, డొక్కా సీతమ్మ అక్విడేట్ నుంచి. థ్యాంక్ యూ.